జెప్టో పార్సల్ మన ర్యాపిడోలో బుక్ చేసి పంపిస్తారు. ఏం చెప్తాం, పైసలు ఎక్స్ట్రా ఇవ్వమంటే కూడా ఏమొద్దు క్యాన్సిల్ చేసేయండి వెళ్ళిపోండి అని చెప్తారు. అరే ఏంద్రా నాన్న తలకాయ పని గమ్మున తీసుకొని వచ్చిన చూడండి. అడిగి పోయి 10 నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలంటారు కదా, అంత నమ్మకం లేకపోతే ఎందుకు ఇస్తారాక మరి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. పార్సల్ చూడండి ఎంత పెద్ద మొత్తం ఇదే కవర్ అవుతుంది ముంగట. యాక్టివ్ అయిన అంటే బెటర్ ఉంటుండే. ట్రెండింగ్లో కాడ మల్పనికి రాదు ఇక. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ Raider04. సో ఈరోజు వీక్లీ ఛాలెంజ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. మండే టు సాటర్డే ఎంత అర్నింగ్స్ అయితే ఏం కథ అనేది చూద్దాం, ఓకేనా. ఈరోజు డేట్ వచ్చేసి 24th నవంబర్, టైం వచ్చేసి 8:40 అవుతుంది ఎగ్జాక్ట్. కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 50,012 కిలోమీటర్స్ తిరిగింది. ఇప్పటికీ బండి తీసుకొని 5 years కంప్లీట్ అయింది. 5 years కంప్లీట్ అయినా 50,000 తిరిగింది. అంటే వన్ ఇయర్కి 10,000 కిలోమీటర్స్ తిరిగింది అనమాట బండి. ఫస్ట్ టైము చైన్ కిట్ పోయింది. 50,000 కిలోమీటర్స్లో ఫస్ట్ టైం చైన్ కిట్ పోయింది. రైడ్లు పడుతున్నాయి అన్నీ, ఎక్కడెక్కడ పడుతున్నాయి. మంచి పికప్ వస్తే డ్రాప్ వస్తే వెళ్ళిపోదాం తీసుకొని. ఫస్ట్ టైం యూబర్ కొడుతున్నా, యూబర్ ఆన్ చేసిన, ఓకేనా. ఫస్ట్ రైడ్ పడితే తీసుకొని వెళ్ళిపోదాం. మంచి రైడ్ పడితే అని చిన్న చిన్న పడితే ఏమవుతుంది. ఓకే రైట్, ఫస్ట్ ఆర్డర్ పడడం కలుద్దాం. ఇప్పటిదాకా ఏమైంది, ఒక రైడ్ ఏమో ఉప్పల్ పడ్డది, ఇంకొక రైడ్ ఏమో ఎల్బీ నగర్ పడ్డది. ఫస్ట్ ఉప్పల్ది యాక్సెప్ట్ చేసిన ఇలా మ్యాచ్ అని పడ్డది అది. మళ్ళీ దాని తర్వాతకి ఎల్బీ నగర్ అని పడ్డది మళ్ళీ రైడ్. అప్పుడే ఉప్పల్ యాక్సెప్ట్ చేయగానే ఎల్బీ నగర్ అని పడ్డది. అది యాక్సెప్ట్ చేసిన పార్సల్ అర్థం కాలేదు నాకు, ఏందో అర్థం కాలేదు. అవి మళ్ళీ 2 నిమిషాలు కాగానే మళ్ళీ క్యాన్సిల్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చూపెడుతుంది, ఒక్క రైడ్ లేదు. ఏందో అర్థమవుతలేదు యూబర్ ఇది. యూబర్లో ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. పికప్ లొకేషన్ వచ్చేసి 500 meters ఉంది. పోయి పికప్ చేసుకుందాం కస్టమర్ని. ఎట్లుంది అర్థమవుతలేదు యూబర్. ర్యాపిడో అయితే మొత్తం A to Z మనకు మొత్తం అర్థమైపోతుంది. యూబర్ ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా ఈరోజు కొత్తగా. కానీ మల్టిపుల్ ఆర్డర్స్ ఎట్లా పడ్డాయేమో, కానీ మంచిగా ఒకటి ఉప్పల్ పడ్డది, మళ్ళీ తర్వాత ఎల్బీ నగర్ పడ్డది, మంచిగా పడ్డది అది గ్యాప్లో. కానీ గ్యాప్లో వెళ్ళిపోయింది మళ్ళీ. అది 2 నిమిషాలు ఆగానే స్టాక్ బిడ్ అనేమో మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది, వెళ్ళిపోయింది అది. ఏందేమో మరి అది. పికప్ లొకేషన్కి అయితే వచ్చిన, కస్టమర్ కాల్ చేద్దాం. ఇప్పుడు కాలేజ్లో వేయాలి పై. ఓటీపీ ప్యాకా? ఓకే ఎక్కడక్క పెట్టండి. కొంచెం టర్న్ చేస్తా అక్క, టర్న్ చేస్తా ఆగండి. కూర్చోండి. 64 అక్క. మరి అప్పుడు చెప్పొద్దా అక్క అన్నీ ఫాస్ట్గా రామని. 64. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓటీపీ 3985. కాదు బాయ్, ఇప్పుడు యూబర్లో మనకి పార్సల్ కూడా బుక్ చేయడానికి వస్తుందా? మీకు బుక్ చేసేటప్పుడు వస్తుందా? నాకు ఇప్పటిదాకా ఒకటి ఎల్బీ నగర్ ఫస్ట్ ఉప్పల్ పడ్డది, దాని తర్వాత మళ్ళీ ఎల్బీ నగర్ పడ్డది. ఏందబ్బా అని నాకు అర్థమే కాలేదు. ఫస్ట్ టైం చేస్తున్నా ఇది యూబర్, అర్థం కాలేదు ఏందబ్బా అని చూస్తున్నా. యూబర్ అర్థమవుతలేదు. రైడ్ యాక్సెస్ చేసినప్పుడు ఏమో 37 రూపీస్ చూపెట్టింది, డ్రాప్ చేసినాక ఏమో 24 రూపీస్ చూపిస్తుంది. ఆగమాగముంది. ఇక మరి ర్యాపిడోనే బెస్ట్ అక్కడెక్కడ. చల్ యూబర్ ఏందో అనుకున్నా కానీ మంచిలేదు యూబర్. 2 రైడ్లు కొట్టినా కానీ మంచిగా అనిపిస్తుంది నాకు. ఇంకొక ర్యాపిడోలో ఒక రైడ్ పడ్డది, ర్యాపిడో బూస్ట్ పడ్డది, పోయి పికప్ చేసుకుందాం. కర్మంగట్ సైడ్ పడ్డది మనకి. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ర్యాపిడోనే కొడతాయా మా కాయిస్ కనిపిస్తుందా? జెప్టో పార్సల్ మన ర్యాపిడోలో బుక్ చేసి పంపిస్తారు. ఏం చెప్తాం, పైసలు ఎక్స్ట్రా ఇవ్వమంటే కూడా ఏమొద్దు క్యాన్సిల్ చేసేయండి వెళ్ళిపోండి అని చెప్తారు. అరే ఏంద్రా నాన్న తలకాయ పని గమ్మున తీసుకొని వచ్చిన చూడండి. అడిగి పోయి 10 నిమిషాల్లో డెలివరీ ఇవ్వాలంటారు కదా, ఫోనే కొని చూడండి. ఎంత లేట్ పోతానో అంత లేట్ పోతా. ఆడికి పోయి కస్టమర్ కాల్ చేయను, ఏం చేయను, మాం చేస్తా చూడండి. పైసలు ఎక్స్ట్రా ఇవ్వమంటే ఎక్స్ట్రా ఇస్తలేదు. ఏముంది ఇలా, ఏదో పెరుగుంది ఇలా. ఇది జెప్టో బుక్ చేసుకొని నాతో పంపిస్తుంది చూడు రైడ్లు.
ఏం చెప్తాం ఇక ఇటు కస్టమర్లు మొత్తం మామూరు అంతా మరి ఇక్కడనే ఉండవు లీలవాడ ఎగ్జాక్ట్ పికప్ డ్రాప్ లొకేషన్లో అట్లా అని చెప్పి ఏమని లేకపోయినా తీసుకొని వెళ్ళిపోతున్నా ఉంటారు లేకపోతే ఆగమని చేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడైతే అంబర్పేట్కి ఒక రైడ్ పడ్డది ర్యాపిడోలో 10 కిలోమీటర్స్ ఏమో ఉంది డ్రాప్ పికప్ వచ్చేసి ఇండియా 200 మీటర్స్ పోయి పికప్ చేసుకుందాం పికప్ లొకేషన్కి వచ్చేసినాం కస్టమర్ కాల్ చేద్దాం ఇప్పుడు ఫస్ట్ కాల్ ఇది ర్యాపిడోలో మార్నింగ్ నుంచి ఆగమగం అవుతుంది అంతా హలో ఎక్కడ ఉన్నారు రాణి కిందికి 9370 ఇక్కడ బాయ్ ఈ డ్రాప్ వచ్చేసి 12 కిలోమీటర్స్ ఉంది డ్రాప్ చేసాక చూద్దాం ఎంత వస్తుంది అమౌంట్ ఇంకా అని 1111 అయింది చిన్న రైడ్ పడ్డది మనకి పికప్ వచ్చేసి 850 మీటర్స్ ఉంది నాగులు పడ్డది ఇది పోయి పికప్ చేసుకుందాం 12 కిలోమీటర్స్కి 11 ఇచ్చింది 111 ఇచ్చిన అమౌంట్ ఆ రైడ్కి 89 ఓకే ఓకే ఎక్కడక డ్రాప్ వచ్చేసి 6.6 కిలోమీటర్స్ ఉంది దీనికి ఎంత వస్తుంది చూద్దాం పై ఏమైనా రావట్లే బోడుపల్కి అయితే ఒక రైడ్ పడ్డది కస్టమర్ని పికప్ చేసుకుని పోతున్నాం 750 మీటర్స్ ఉంది చూద్దాం జల్దీ పికప్ చేసుకుని వెళ్ళిపోదాం 2961 బోడుపల్ ఓకే డ్రాప్ వచ్చేసి 14 కిలోమీటర్స్ ఉంది డ్రాప్ చేసినాక అమౌంట్ ఎంత వస్తుందని చూద్దాం ఓకేనా రైట్ బైక్ బూస్ట్ రైడర్ ఇది 130 భయ ఎందుకంటే మలక్పేట పార్సల్ పడ్డది రైడ్ అది పికప్ చేసుకుందాం వెళ్ళిపోదాం గ్యాప్లా ఇప్పుడు పార్సల్ పిక్ చేసుకోవడానికి చూడండి మన ఏం చేద్దాం మేము పైసల కోసం తప్పదని థర్డ్ ఫ్లోర్ వచ్చి లిఫ్ట్లో థర్డ్ ఫ్లోర్కి వచ్చినా ఇప్పుడు పార్సల్ పికప్ చేసుకొని వెళ్దాం అమౌంట్ ఎంత స్టార్ట్కి తీసుకొని పోదాం అమ్మా ఎట్లా తీసుకెళ్ళాలి మేడం అది మడిపైన తీసుకెళ్ళడానికి వెళ్ళాలి కాదుగా స్కూటీ కాదు అది బైక్ మీద హ్యాండిల్ ఎట్లా తీసుకోవాలి అయ్యా ఎట్లా కట్టడానికి చెప్పి నా దగ్గర ఏం లేదక్క కష్టం అయిపోతుంది అరే అక్క యాక్టివా బుక్ చేద్దాం మరి యాక్టివా బుక్ చేద్దాం యాక్టివా ఇబ్బంది అవుతుందేమో మళ్ళీ పడిపోతుంది ఈజీగా పడుతుంది ఈజీగానే పడుతుంది ఏమాక మళ్ళీ పడిపోతాయి మళ్ళీ ఇబ్బంది ఇవ్వండి ఎక్కువ దారం ఇవ్వండి కట్టుకొని వెళ్తా హల్కనే ఉంది అమౌంట్ ఎవరు ఇస్తారాక మేడం ఓటీపీ సికింద్రాబాద్ మల్లెపేట ఏమో ఉందనుకో సంథింగ్ చెప్పు అంత నమ్మకం లేకపోతే ఎందుకు ఇస్తారాక మరి అరే అక్కడనే చెప్తా అని చెప్పి ఫోటో తీసుకోమని చెప్పింది మరి ఈ పార్సల్ చూడండి ఆగమాగం ఉంది మస్తు వెయిట్ ఉంది మొత్తం చిరలే ఉన్నాయి ఇలాన్ని వేసుకపోయినా అనుకో మస్తు ఉంటుంది అరే నిజం చెప్పురా నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది ఇక మా పార్సల్ చూడండి ఎంత పెద్ద మొత్తం ఇదే కవర్ అయిపోయింది ముంగట యాక్టివ్ అయినంటే బెటర్ ఉంటుండే టర్నింగ్లో కాడ మలపనికి రాదు ఇక ఇదే మలపనికి వస్తుంది ఇంకా టర్నింగ్లో కాడ ఏడు వస్తుంది మా ఇప్పుడు తిని 15 కిలోమీటర్లు తీసుకెళ్ళిపోవాలి ఇప్పుడు
పార్సల్ అయితే ఇచ్చేసిన చన్మర్లా బాబా బాబా. ఆ పార్సల్ ఇవ్వని ఇంకెన్ని గలీలు తిరిగినానో ఎంతనో ఏమో అని దమ్ అయింది. వాటర్ బాటిల్ కూడా పడిపోయింది అది. ఆ పార్సల్లో ఎట్లా తీసుకొచ్చినాయేమో. మస్తు రిస్క్ అయింది. 250 రూపాయలు వచ్చినాయి, 250 రూపీస్. చార్మినార్లో వదిలేసిన ఇంకొక రేట్ పడ్డది. కస్టమర్ ఏడుండేమో, ఫోన్ చేసినా కానీ వస్తున్నా చూద్దాం. పార్సల్ అన్నది పార్సలా ఇప్పటిదాకా ఒక పార్సల్ వచ్చింది చార్మినార్లో. గల్లీలు అర్థమే కాలే. ఎంత చూపిస్తున్నావు ఎవరు ఇస్తారు అమౌంట్ ఎవరు పే చేస్తారు? వాళ్ళు ఇస్తారా? ఒక 40 రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వమనండి. అది ఇప్పుడు ఆడికెళ్ళి మనకి కాల్ చేయాలి, వాళ్ళకి పర్సన్ ఉండదా? కాదు, కిందికి వస్తారు భయ్. అదే 30 రూపీస్ అని ఎక్స్ట్రా ఇవ్వండి. అది మరి పార్సల్ బుక్ చేస్తే అయిపోతున్నాయి కానీ మరి క్యాన్సిల్ చేసేయండి. ఏమవుతుంది? మీరు చేయండి. నేను చేయండి అంటే ఏంటి భయ్యా? మీరు ఎప్పుడు బైక్ బుక్ చేసి పార్సల్ ఇస్తే ఎట్లా చెప్పండి? ఇప్పటిదాకా దమ్ అయింది నాకు మొత్తం. ఏమో భయ్యా. సరే వెళ్ళండి, క్యాన్సిల్ చేసినాం. రైడ్లు బుక్ చేసి పార్సల్ ఇస్తారు. అవేమో అడక్కడ మొత్తం పార్సల్ లొకేషన్లు తప్పు ఉంటున్నాయి. దిమాగ్ ఖరాబ్ అవుతుంది మొత్తం అంతా. అది ఏమో. టైం వచ్చేసి ఇప్పుడు 3 అవుతుంది. 1:30కి చార్మినార్లో పార్సల్ ఇచ్చేసి ఇంటికి వచ్చేసి లంచ్ చేయగానే ఒక రైడ్ అయితే పడ్డది మనకి. కస్టమర్ కాల్ చేద్దాం. సో ఓకే రైట్ వచ్చేసి 9 కిలోమీటర్స్ ఉంది ఎగ్జాక్ట్. డ్రాప్ 80 ఎక్కండి. సో అక్కడనే ఎక్కించుకొని మళ్ళీ రిటర్న్ ఎక్కడైతే పికప్ చేసుకుని అక్కడే డ్రాప్ చేసిన. 80 రూపీస్ వచ్చినాయి. ఇలా ర్యాపిడోలు వచ్చేసి 750 రూపీస్ అయినాయి అర్థింగ్స్. యూపర్లో ఒక 100 రూపీస్. ఒకటి ఇక్కడ మనం పార్సల్ తీసుకున్న కాడ 100 రూపీస్ ఎక్స్ట్రా వచ్చినాయి. ఎంత మొత్తం 750, 800, 950 రూపీస్ అర్నింగ్ ఇవ్వాలి. మార్నింగ్ ఎన్ని 9కి స్టార్ట్ అయినా. 9కి స్టార్ట్ అయితే ఇప్పుడు వచ్చేసి టైం 4 అవుతుంది. 4 అంటే మనం వెళ్ళింది ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని వెళ్ళిన. ఇప్పుడు ఎందుకు బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నా అంటే 4 o'clockకే మొత్తం టైర్డ్గా అవుతుంది, కొట్టబోదు ఎత్తలేదు. ఇక అట్లా అని చెప్పేసి ఎండ్ చేసేస్తున్నా. దగ్గర 950 రూపీస్ అయినాయి. ఇంక 58,000 అవుతుంటే 950 రూపీస్ అన్నాయి. కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి 50,120 కిలోమీటర్ తిరిగింది. అంటే 100 కిలోమీటర్స్ తిరిగింది దగ్గర. 100కి మనకి 950 రూపీస్ వచ్చినాయి. 100 కిలోమీటర్స్కి 950 గ్రేటేగా. ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసాం అనుకుంటున్నాం గాయస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్, బాయ్.